తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆశా వర్కర్లు వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. గద్వాల జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లు వంట వార్పు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సోమవారం నుంచి ధర్నా నిర్వహిస్తున్నారు. ఆశా చేస్తున్న ఆందోళనకు సిఐటియు కూడా మద్దతు తెలిపింది. కలెక్టర్ ఆఫీసులో వంట వార్పు చేయడానికి ముఖ్య కారణము ఈ నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆశలకు ఎన్హెచ్ఎంసీ కింద కరెక్ట్ అమౌంట్ కేటాయించాలని, బడ్జెట్ కేటాయించాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు మేము వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమైతే ఉందో, గతంలో మేము 2023లోని నిర్వాధిక సమ్మె చేసేటప్పుడు మా టెట్ల కిందకు వచ్చి హామీ ఇచ్చింది. మా ప్రభుత్వం పాలనలోకి వస్తే ఫస్ట్ మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తాము, 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారము మాకు మ్యానుఫ్యాక్చర్లో ఉన్నటువంటి డిమాండ్లు ఏమైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేర్చాలి. ఎందుకంటే అప్పుడు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఇప్పుడున్నటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ఇంకా ఆశల శ్రమదోపిని ఇంకా దోస్తూనే ఉన్నారు. గతంలో అయితే మాకు నెల చివరిలో లేదా 1-2 తారీఖుల్లోనే మా పారదర్శకాలు వచ్చేవి. గత 2-3 నెలల నుంచి ఆశలను ఇబ్బంది పెడుతున్నారు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు అయినా కూడా మాకు పారదర్శకాలు సరిగా రావటం లేదు. ఇచ్చేదే తక్కువ పారదర్శకము, దాన్ని కూడా మాకు దోపిడీ చేస్తున్నారు. ఎందుకంటే దళితులు ఉన్నారు, చాలా మంది నిరుపేదలు ఉన్నారు, భర్తలు లేని వాళ్ళు ఉన్నారు, చాలా దీనస్థితిలో కూడా ఆశ. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న ఈ రోజు 2 రోజుల పాటు కలెక్టర్ కార్యాలయ ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి వంట వార్పు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈ రోజు జోగులాంబ గద్వాల కలెక్టర్ కార్యాలయం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో చెలో అసెంబ్లీ సందర్భంగా, చెలో కమిషనరేట్ సందర్భంగా ప్రభుత్వం అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా పారితోషికం పనులు కాకుండా ఫిక్స్డ్ వేతనాన్ని నిర్ణయిస్తామని చెప్పేసి, ఇన్సూరెన్స్ 50 లక్షలు జారీ చేస్తామని చెప్పేసి, మట్టి ఖర్చుల కింద 50,000 చెల్లిస్తామని చెప్పేసి, అదనపు పని భారాలను తగ్గిస్తామని చెప్పేసి, అర్హులైనటువంటి ఆశాలకు ఏఎన్ఎంలుగా ప్రమోషన్లు కల్పిస్తామని ఇలా అనేక రకాలుగా ప్రభుత్వం హామీలు ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు ఆశాలు చేస్తున్నటువంటి పోరాటాల పట్ల కనీసం స్పందించకుండా పోరాటాలు చేసినటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ నిర్బంధాలు విధించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం యొక్క ఈ వైఖరిని నిరసిస్తూ తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశాలలోనే ఆశాలకు 20,000 వేతనం ఇవ్వాలని జీవో జారీ చేయాలని డిమాండ్ చేస్తాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలి.